చెప్తున్నాం, మీరో మేమో తగ్గేదేలే, ఏ మాత్రం వెనకకు పోయేదేలే. ఈసారి మామూలుగా ఉండదు, ఇచ్చి పడేసుడే, కుచ్చి కుడకలేసుడే. ఇవన్నీ నేనంటున్న మాటలు కావు, కార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు చేసుకుంటున్న సవాళ్ళు, ఇసురుకుంటున్న ఛాలెంజ్లు. ఆ నడమం దాకా ఎమ్మెల్యే ఎలక్షన్లు ప్రచారాల పేరు మీద ఇవన్నీ అనుకున్నారంటే సరే కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు అనంటే జల్దీలనే ఎంపీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కదా. అగో ఆ ఓట్ల పండుగ పేరు మీద పార్టీల నడుమ ఈనొస్తున్న పంచాయతీలు మాటలు ఇంత ఇంత హీట్ పెరుగుతున్నాయి. ఎట్లనన్నా చేసి ఎంపీ ఎలక్షన్లల్లో గులాబీ జెండా ఎగరేసి గులాలు జల్లుకోవాలని కార్ పార్టీలు జోరు మీద ఉంటే రాష్ట్రంలోనే కాదు ఢిల్లీలో కూడా హస్తం పార్టీ పతారేందో చూపియాలని కాంగ్రెస్ వాళ్ళు కాశీ మీద ఉన్నారు. ఇట్లా తెలంగాణలో ఓట్లు అయిపోయినాయి, కొత్త సర్కార్ వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు ఆల స్టైల్ పాలన సురు చేసిర్రు. ఇదే ఊపును రేపొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూపెట్టాలని ఇప్పటి సందే ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారు. అటు పార్లమెంట్ ఎన్నికల కార్పాటోలు కూడా ఈసారి మన సత్తా జాటాలని వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే సమీక్ష మీటింగుల పేరుతోటి క్యాడర్ను కలుస్తున్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు. ఇక అటు సీఎం రేవంత్ సార్ కూడా పార్టీని పవర్లకు తెచ్చిన ఊపుల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే పవర్ చూపెట్టాలని ప్లాన్లు వేస్తున్నాడు. బీఆర్ఎస్ ను పార్లమెంట్ గేట్ దాకకుండా చేసేందుకు పకడ్బందీగా ప్లాన్లు వేస్తున్నాడు. అందుకోసం సీఎం సార్ జనాలలో తిరగాలని రూట్ మ్యాప్ వేసుకున్నాడు. ఇప్పటిదాకా సీఎం హోదాలో ఏ జిల్లాకు పోలేదు సీఎం సారు. సొంత నియోజకవర్గం కొడంగల్ కూడా పోలే. ఇంకో దిక్కు మంత్రివర్గ విస్తరణ కూడా చేసే పని ఉన్నది. నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేయాలి. ఇవే కాకుండా అధిష్టానంతో ములాఖతులు, సర్కార్కు అవసరమైన అధికారులు నియమించుకున్నాడు కూడా చేసుకుంటూ పోతున్నాడు సారు. ఇవన్నీ అయినాక జిల్లాల పర్యటన ఉండొచ్చు అని అంటున్నారు. ఇంద్రవెల్లి కాడికెళ్లి తొలి సభ పెడతారట కాంగ్రెస్ వాళ్ళు. ఇక కాంగ్రెస్ వాళ్ళ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ కూడా అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల అతి విశ్వాసంతో కారు షెడ్డుకు పోయింది. ఈసారి అట్లా కాకుండా ఎంపీ సీట్లలో ఎక్కువ గెలవాలని ప్లాన్ చేస్తున్నది. అందుకే తెలంగాణ ఆకాంక్షలు తీరాలన్నా, తెలంగాణ గోసలు పార్లమెంట్లో ఇనిపించాలన్నా బీఆర్ఎస్ కు మించినోళ్ళు ఎవ్వరు లేరనే తెలంగాణ నినాదంతో ఎలక్షన్లకు పోవాలని చూస్తున్నారు. ఈ ఎత్తుగడతోటే ఏ జాగకు పోయినా తెలంగాణ అన్న పదాన్ని బాగా వినిపిస్తున్నారు. గొదికు క్యాడర్ కూడా టీఆర్ఎస్ అని తీసేసి బీఆర్ఎస్ అని పెట్టిన కానుంచే పార్టీకి దరిద్రం చుట్టుకున్నది. భారత రాష్ట్ర సమితి అనంటే పబ్లిక్ కు దగ్గర కాలేకపోతున్నాము, టీఆర్ఎస్ అనే పేరు మారువుర్రి మళ్ళీ మనమే పవర్లు ఉంటామని చెప్తున్నారట కేటీఆర్ సార్కు. ఇటు అధిష్టానం కూడా పేరు మార్చే ముచ్చట మీద ఈసారం చేస్తున్నదట. ఈ లోపల క్యాడర్ ధైర్యం దెబ్బతినొద్దని ఫిబ్రవరి సంది కేసీఆర్ సార్ జిల్లాల పర్యటన చేయాలని డిసైడ్ అయినని అంటున్నారు. పార్టీ పవర్ పోయిన కానుంచి కేసీఆర్ సార్ ఇదివరకు బయటగా అనిపించలే. ఆపరేషన్ అయినాక కోలుకొని ఫిబ్రవరిలో బర్రెలకు దిగబోతుందని తెలుస్తున్నది. అందుకు తగ్గట్టే కేటీఆర్ సార్ కూడా క్యాడర్ కు ఊపు తెచ్చేటట్టు నిత్యం మీటింగులు పెడుతున్నాడు. పదవిలు ఉన్నాడు కాబట్టి పద్ధతిగా ఉన్నాడు. అదే ప్రతిపక్షాల నుండే కేసీఆర్ ను తట్టుకున్నాడు ఇలా తరం కాదని క్యాడర్ కు ధైర్యం నూరిపోస్తున్నాడు. మరి చూడాలి పార్లమెంట్ ఎన్నికల ఎవరి పాచికలు వారబోతున్నాయో.